నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పసుపులేటి దుర్గా నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను పెయింట్ వర్కర్ని. ఎలా ఉంది సార్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిండాగా సంస్కారం నమస్కారం చేయాలనిపిస్తుందండి ఆయనకి. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజున సచివాలయం కూడా తాకట్టు పెట్టిన పరిస్థితికి మన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? మన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన 2014 చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో ఒకటి ఇవాళ నువ్వు 5 సంవత్సరాలు మీటింగ్ పెట్టుకున్నాక అందులో చేసావుగా, నేను 3 రాజధానులు కడతా అని చెప్పి అన్నావు. 3 రాజధానులు ఒక రాజధాని నిర్మించావా? నువ్వు 3 రాజధానులు కడతాను, ఒక రాజధాని నిర్మించావా? పోనీ ఆయన ఒక రాజధాని అని చెప్పి ఒక అసెంబ్లీ కట్టాడు, హైకోర్టు కట్టాడు. అందులోనూ నువ్వు మీటింగ్ పెట్టుకునేది అందులో కేసులు కట్టు నడుస్తున్నాయి. మరి ఆ వాయిని ఎందుకు నువ్వు రావటమే కూలగొట్టావు? ప్రజావేదిక 3 కోట్లు పెట్టే ఏం కట్టాడు ఆయన, నువ్వు కూలగొట్టావు ఎందుకు? అది లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఉచితంగా పర్మిషన్ దానిలో చేసుకునేవాళ్ళకి ఆ రోజున 3 కోట్ల సంపాదన ఎవరిది? వృధా చేసినట్టు కాదా ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నాకంటే ఎవరు బాగా చేయలేదు అన్నారు. మీరేమంటారు? ఎందుకు సంక్షేమ అసలు నువ్వేవలసిన పది ఏమన్నా అంతకుముందు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు లేనప్పుడు నువ్వు ఇస్తావు కాబట్టి ఇంకో ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. కానీ నువ్వేపోతే అంతకుముందు బతకలేదా? నువ్వు ఇచ్చేది ఏంది? అసలు చెప్పినట్టుగా ఎవరైపోయినా కానీ మన రాష్ట్రపతి పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చావు, ఓ రోడ్లు బాగుపడినాయా? పోనీ ఆసుపత్రులు బాగు చేసావా? డిఎస్సి వేస్తా అన్నావు. విద్యార్థులకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు ఒక రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు. ఆ దుస్థితి ఎందుకు నీకు? డిఎస్సి వేస్తా అన్నావు, మరి ఏం చేస్తున్నావు? 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వీళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు తీసుకుంటున్నాం కానీ, అంతేగాని అవి రాష్ట్రానికి 10 రూపాయలు ఆదాయం వస్తే 3 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టు, 7 రూపాయలు రాష్ట్రానికి ఉపయోగించే. కానీ 3 రూపాయలు ఆదాయం వస్తే 7 రూపాయలు అప్పు చేసి నేను రాష్ట్రానికి పంచుతానంటే 7 రూపాయలు అప్పు ఎవరు తీరుస్తాడు? ఓకే, ఇప్పుడు ఈ లిక్కర్ విషయం ఏంటి సార్? మద్యపాన నిషేధం చేస్తున్నారుగా, ఈ ముందు ఎలా ఉంది అసలు? దీని గురించి ఏంటి? ఆ ముందు తాగితే చెప్పాలంటే మర్చిపోలేడు తాగటం. ఒక విషయం చెప్తున్నా బ్రో, నేను అంతకుముందు డిజైన్ వర్కర్ని చదువుతున్నాను. డిజైన్ పని చేస్తే నాకు 2000, 1500 వచ్చాయి. మొగలు బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది ఇక్కడే. రైస్ తాగి తాగేవాడిని 170 రూపాయలు, కింద అయితే 160 రూపాయలు, ఏసీలు తాగితే 170 రూపాయలు. 170 ఎంత అవుతుందండి? 340. 80 రూపాయలు బోన్లెస్ చికెన్ పకోడీ తీసుకునేవాడిని. ఎంత అవుతుంది? 420. హాఫ్ లీటర్ సోడా, లీటర్ వాటర్ బాటిల్ ఎంత అవుతుంది? 2 సిగరెట్లు తీసుకుంటే ఇల్స్ బ్లాక్ 500 టిప్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని. 500 టిప్ ఇచ్చేసి వెళ్ళిపోయాడిని పాత రోజుల్లో. ఈ 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసిన పనిది. ఈయన గారు జగన్ గారు ఎక్కిన తర్వాత అదే 500 తీసుకొస్తే 500 పెట్టినా కానీ మంచి మందు లేదండి. అసలు రాష్ట్రానికి కరెంటు బిల్లు ఏంటండి? చెత్త పన్ను ఏంటండి? డిఎస్సి వేస్తా అన్నాడు. టీచర్ పోస్ట్, మీరందరూ టీచర్ పోస్ట్ అన్నారు. ఎంతమంది విద్యార్థులు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని, ఆయన చేసిన ఇవాళ హైటెక్ సిటీ, ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. యువత మాట్లాడుతున్నారు. ఆయన దయ వల్ల మేము బతుకుతున్నాం అని చెప్పి. అలాంటిది నువ్వు ఒకటి చెయ్యి. మీ నాన్నగారు చేశారు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, దానికి బాధపడతలు ఎవరు? అందరూ మంచిదే, అన్నీ ఉపయోగిస్తున్నాం. అలాంటిది నువ్వు ఒకటి చెయ్యి. నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారు గెలిపిపోతే మామూలు విషయం కాదండి ఇది. దేవుడు అది గద్దె రామ్మోహన్ గారిని నిలబెట్టి గెలిపించుకుంటామండి. అర్థమైందా? ఒక విషయం, అవగాహన లేని సీఎం రాష్ట్రం మీద దేని మీద వస్తుందో, ఆదాయం దేని మీద వస్తుందో. ఒక పర్యాటక రంగాన్ని ఏమన్నా అభివృద్ధి చేసావు నువ్వు? మనకు పర్యాటక రంగాలు ఎన్ని ఉన్నాయి? వైజాగ్ ఉన్నాయి, గుహలు ఉన్నాయి, కడప వైపు అది సొరంగం ఒకటి చూసారా, అటు ఉన్నాయి. తెలంగాణ కన్నా కూడా మనకు సముద్ర ఏరియా ఎక్కువగా, అసలు తెలంగాణకే లేదు సముద్ర మామూలుగా. మనకి సముద్ర పర్యాటకం ఎక్కువ, తీరం ఎక్కువ, సముద్ర తీరం, పర్యాటక రంగం ఎక్కువ. ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసావు నువ్వేమన్నా? విద్యా రంగాన్ని అభివృద్ధి చేసావా? నీకెందుకు వేయాలి నేను ఇంకోసారి ఇంకో ఓటు? గద్దె రామ్మోహన్ రెడ్డి గారికి ఎత్తనే బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు యేసు గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టాపీ పని చేస్తుంటారు సార్. రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? నేను మాట చెప్పనా, వైసీపీ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ముందు, ఫస్ట్ వచ్చాడు.
రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు వచ్చాడు. ఆ? రాజశేఖర రెడ్డి చేసిన మొత్తం చంద్రబాబు చేసుకొచ్చాడు. ఇవాళ చంద్రబాబు చేసిన నేను చేయను అంటున్నాడు. కొన్ని ఇళ్ళు లక్షల ఇళ్ళు కట్టి ఉన్నాయి అక్కడ, లక్షల ఇళ్ళు కట్టి ఉన్నాయి. అవి ఎందుకు ఇవ్వట్లేదు? మీ నాన్న చేసిన ఇటు చేశాడు కదా, ఈయన ఇవ్వట్లేదు. ఇవాళ ఏంటంటే ఆడవాళ్ళకి 10,000 15,000 వేస్తున్నాడు, 10,000 15,000 వేస్తున్నాడు. ఇవాళ మందు రేట్ ఎంత? చంద్రబాబు ఉన్నప్పుడు 60 రూపాయలు, చంద్రబాబు ఉన్నప్పుడు 60 రూపాయలు చీప్ కొట్టరు. ఇవాళంతా 150 200 అమ్ముతుంది, 150 200 అమ్ముతుంది. ఇవాళ నూనె ప్యాకెట్ అంతా చంద్రబాబులో 60 రూపాయలు, ఇప్పుడు 120 రూపాయలు. పప్పు ఎంత? ఇవాళ 150 రూపాయలు 180 రూపాయలు అమ్ముతుంది. ఇవాళ ఏ కూలోడికి పని లేదు, ఉసుక లేదు రాష్ట్రంలో. అన్ని ఇతర దేశాలు వెళ్ళిపోతున్నాయి, ఇతర రాష్ట్రాలకి. కార్మికులు పని లేక రోడ్డు మీద పాలయ్యారు. కార్మికులు అంటే ఒక్క బిల్డింగ్ వర్కర్స్లో 15-20 మంది కార్మికులు ఉంటారు. ఎవడు కానీ టాపీ మేస్త్రి కానీ, వడ్రంగ మేస్త్రి కానీ, పెయింట్ మేస్త్రి కానీ, టైల్స్ రోడ్ కానీ, ఆగర్లు మొత్తం వాళ్ళంతా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ ఆయన ఏంటంటే ఆడవాళ్ళకి 18,000 వస్తున్నాను అంటున్నాడు. ఇవాళ ఇంటి పని ఎవడన్నా చరిత్రలో మనం పుట్టిన తర్వాత ఎవడన్నా చెత్త పని వేసాడా? ఎవడన్నా చెత్త పని వేసాడా మనం పుట్టిన తర్వాత? నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలీదు, నాకు మాత్రం 70 వచ్చినాయి. ఇంతవరకు ఎవరికి చెత్త పని వేయలే పేటలో, విన్నావా? ఇవాళ అన్నిటికీ బండి కొంటే నీకు బండి కొంటే ఏం పథకాలు రావు, నీకు ఇల్లుంటే పథకాలు రావు, నీకు కరెంట్ ఉంటే పథకాలు రావు, నువ్వు సైకిల్ ఉంటే పథకాలు రావు. రేపు గడ్డానికి కూడా వరే నీకు తలకాయ బయలుతే బాగు చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ అరా? నీకు తలకాయ బయలుతే బాగు చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఏంటి? ఇవాళ అన్నీ ఆయన చేసే మొత్తం అన్నీ ఆయన చేసేవి. ఇప్పుడు ఆయన చేసినవి ఏం మంచి పని చేసినా 15,000 ఇస్తున్నావు, కింద నుంచి ఇవాళ కరెంట్ బిల్లు ఎంత? మాకు ఇది వరకు 600 700 వచ్చేది, ఇవాళ 2,000 3,000 వస్తుంది, 3,000 2,000 వస్తుందండి ఇవాళ. కాబట్టి టాపీ వర్కర్స్ కానీ బిల్డింగ్ వర్కర్స్ ఎవడైనా సరే ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఎవరు సరిగా 7 ఓట్లు. అది సార్ ఈ నియోజకవర్గంలో అయితే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, అలానే అవినాష్ గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది సార్? ఇవాళ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ కొండ చుట్టూ 4 ట్యాంకీలు కట్టాడు, వాటర్ ట్యాంకీలు. ఇవాళ నేను చచ్చిపోయాను నువ్వు చచ్చిపోయాను వచ్చి 5,000 ఇచ్చి వెళ్తాడు. ఎవడు పెళ్ళి అయినా సరే వచ్చి 5,000 10,000 ఇచ్చి వెళ్తాడు. వ్యక్తిగతంగా పిలవంగానే వస్తాడండి. బండి కావాలంటే బండి ఇస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు.